సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విజయవాడలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతిలో రైతులు భూమిని విధ్వంసం చేస్తున్నారని, ఇంకా వేల ఎకరాల భూమిని సేకరించాలనుకోవడం దారుణమని విమర్శించారు. మీడియా ముందుకొచ్చి ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎందుకు రావటం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక కమ్యూనిస్టులు, హేతువాదులపై దాడులు పెరిగాయని, ఇది సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. జరుగుతున్నటువంటి రాజకీయ విధ్వంసాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల హామీని నెరవేర్చడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి 22,000 మంది ఈరోజు వివిధ రకాలుగా ప్రమాదాలకు గురై మరణించి చనిపోయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కనీసం కార్మిక శాఖ నుంచి సంక్షేమం సంబంధించినటువంటి వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. దాంట్లో కొంతమంది మరణించారు. ఇవన్నీ సచివాలయంలో పెండింగ్లో ఉన్నాయి. మరోవైపు విశాఖలో ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. మహిళలు పెద్ద ఎత్తున మాకు ఇవ్వాలన్నటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నా ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. ప్రశ్నిస్తానని చెప్పేసి అన్నటువంటి పవన్ కళ్యాణ్ అలా ప్రశ్నించడానికి కూడా ప్రెస్ మీట్గా రానటువంటి పరిస్థితి. ఏదైనా ప్రశ్నిస్తే అడుగుతూ ఉంటే దానికి సరైనటువంటి సమాధానం చెప్పకుండా దాటవేత కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈరోజు అమరావతి విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు. అక్కడ 24 గంటలు పండేటువంటి పంటల్ని ధ్వంసం చేసి మరొక 46,000 ఎకరాల భూముల్ని తీసుకోవటం అని అంటే రాజధానిని ఎన్ని వేల ఎకరాలతో నువ్వు నిర్మిస్తావు? ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటనేది మీరు కార్పొరేట్లకు అనుకూలంగా ఈ ప్రజలు వేసినటువంటి ఓటును ఉపయోగించుకుని మీ ఆర్థిక స్వావలంబన కోసం చేస్తున్నటువంటి విధ్వంసం తప్ప మరొకటి కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. మరోవైపు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కమ్యూనిస్టుల మీద, హేతువాదుల మీద, అందరి మీద కూడా ఒక విధ్వంసాన్ని, దాడిని కొనసాగిస్తుంది. ఆ దాడిలో భాగంగానే ఆపరేషన్ కగార్ అనేటువంటిది సృష్టించి అక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ఏదైతే ప్రకృతి వనరులు ఉన్నాయో ఆ వనరులన్నిటిని అదానికి, అంబానీకి అప్పచెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగానే ఆ కగారు పేరుతోటి అక్కడ ప్రజల కోసం, ఆదివాసీల కోసం, ఆదివాసీ హక్కుల కోసం, అటవీ హక్కుల కోసం ఏదైతే పోరాటం చేస్తున్నారో ఆదివాసీల్ని వెళ్ళగొట్టడం కోసం ఈరోజు ఆదివాసీల్ని మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కూటమి ఎన్కౌంటర్లో హత్య చేస్తూ ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పౌర హక్కుల్ని, రాజ్యాంగ హక్కుల్ని కాలు రాసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితికి ఈరోజు మోడీ ప్రభుత్వం దిగజారిపోయింది. మరోవైపు దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా అదానికి, అంబానీకి దోచిపెడతా ఉన్నారు.